బ్రేకింగ్ న్యూస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు, ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కేసీఆర్, హరీష్ రావు 4 సార్లు భేటీ అయ్యారు. ఈ నెల 20, 22, 28న మాజీ సీఎం ను హరీష్ కలిశారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. రైట్ దుర్గారెడ్డి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ కొనసాగుతున్నట్లు మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న 20 తారీఖు నుంచి ఇప్పటి వరకు మాత్రము 4 సార్లు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రానికి మాత్రము సిద్దిపేట ఎమ్మెల్యే ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా వెళ్ళడం జరిగింది. 2016లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే నిర్మాణం మొదలైందో ఆనాటి నుంచి 2019-20 వరకు వాళ్ళ అధికారంలో ఉండి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత జస్టిస్ ఘోషి ఇచ్చిన నోటీసులపై అంటే ఈ విధంగా జూన్ 6 తారీఖు 5 తారీఖు నుండి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తర్వాత హరీష్ రావు వీళ్ళంతా అక్కడ హాజరు కావాల్సి ఉంది కమిషన్ ముందట. దానికి సంబంధించి ఇప్పటికే 4 సార్లు వ్యవసాయ క్షేత్రంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, హరీష్ రావు ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత కూడా పురపాలక శాఖ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా భేటీ అయ్యారు. ఆ భేటీలో ప్రధానంగా ఇప్పటి వరకు అయితే జస్టిస్ ఘోషి నివేదిక నోటీస్ ఇచ్చిన ఆ సందర్భంలో ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, లేకుంటే ఆనాడు ప్రాజెక్ట్ లో కాంట్రాక్టర్ వీళ్ళందరూ కూడా పిలిపించి కాళేశ్వరం కుంగుపాటుతో పాటు 69,000 కోట్ల నుంచి 97,000 కోట్ల వరకు అంచనా పెరిగింది. 84,000 కోట్ల వరకు కూడా తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేశామని చెప్పడం జరిగింది. దీంతో పాటు నివేదికలో వాళ్ళు నోటీస్ ఇచ్చిన వాటిపై పూర్తిగా హాజరు కావాల్సింది ఉంది కనుక హాజరు కావాల్సిన విషయాలు మాత్రము చర్చించుకోవడానికి 4 సార్లు భేటీ అయినట్టు తెలుస్తుంది. విధంగా చూసినట్లయితే ఒకవేళ జూన్ 5 కమిషన్ ముందు హాజరవుతారా, లేకుంటే లీగల్ గా వెళ్ళాలన్నా, వెళ్ళిన తర్వాత ఒకరికి కాకుండా ఒకరికి ఏ విషయం మనం ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని వెళ్ళాలని ఒక విషయంతో పాటు వీళ్ళు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క పూర్తిగా మాత్రం ఒకటి మిగతా కూడా మన రాష్ట్రంలో లేకుంటే పార్టీలో జరుగుతున్న ఆ పరిణామాల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. వీటన్నిటి కూడా చర్చించుకుంటున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియా రైట్ దుర్గారెడ్డి, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. రైట్, మనం చూస్తున్నాం ఇప్పటికే 4 సార్లు కలిశారు కేసీఆర్ ని హరీష్ రావు ఫామ్ హౌస్ లో. మరోసారి ఇప్పుడు ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అటు మాజీ సీఎం కేసీఆర్ ని హరీష్ రావు కలవటం కూడా మనం చూస్తున్నాం. ఇద్దరు కలిసి భేటీ అయ్యారు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ పంపించిన నోటీసుల గురించి కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. రైట్, ఇక మళ్ళీ మనం దుర్గారెడ్డి దగ్గరికి వెళ్దాం. రైట్ దుర్గారెడ్డి, 4 సార్లు దీనికి సంబంధించి చర్చ జరగటం, మరోసారి కొత్తగా ఇదే భేటీ కొనసాగడం మనం చూస్తున్నాం. అయితే ఇంతకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహించినప్పుడు అదాన్ని కట్టడం జరిగినప్పుడు కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఆ కేసీఆర్ దగ్గరుండి దాన్ని ప్లాన్ చేయడం కానీ కట్టించడం కానీ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ కూడా అంతా దగ్గరుండి చూసుకున్నారు అని చెప్పిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ఏ విధంగా అయితే కుంగుపాటు జరిగిందో దానికి సంబంధించి కమిషన్ ఏ విధంగా ఏర్పాటైందో నోటీసులు రావడం ఇవన్నీ చూస్తున్నాం. ఎటువంటి ఇది లేనప్పుడు ఎందుకు ఆయన నోటీసులు వచ్చిన తర్వాత విచారణకు హాజరు అవ్వితే అయిపోతుంది కదా, ఇది ఇక్కడితో ఎండ్ అవుతుంది కానీ ఆరోపణలు కూడా తెరపేకొస్తున్నాయి. మరి ఇద్దరు ఆ విచారణకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీని గురించే చర్చ అనుకోవచ్చా? రత్న, వాస్తవానికి 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు ఒక ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్లడం జరిగింది. అక్కడ కొన్ని కొద్ది అంటే కొత్తగా ప్రాజెక్టులు నిర్మాణం చేసినప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి, లేకుంటే అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా కొన్ని మార్పులు చేర్పులను చేసుకుంటూ పోతారు. కానీ వాస్తవానికి చూస్తే ఇది ఎప్పుడో కాళేశ్వరం 2006లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయంలోనే ఇది ఒక అంకురార్పణ జరిగింది. దాని తర్వాత సిద్దిపేట మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, ఆ తర్వాత కొండపోచమ్మ సాగర్లకు అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతల పథకాన్ని వీళ్ళు ప్రారంభించి అంచనా వ్యయం పెంచుకుంటూ పోవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తర్వాత మార్పులు జరిగినాయి. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే దాని కాంట్రాక్టర్ అంచనా వ్యయం పెంచారో ఆనాటి నుంచి జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళు భారీగా చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ఆ ప్రాజెక్టు ఇక్కడికి కూడా అతి తక్కువ సమయంలో నిర్మాణం కాలేదని చెప్పారు. ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అక్కడికే వారంలో 2 సార్లు 3 సార్లు విజిట్ చేస్తూ అక్కడనే కూర్చుండి నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు బయటకు వెళ్లకుండా ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్లామని చెప్పారు. దానికి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించలేదు, డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత ఇది ఒక తెలంగాణకు మాగానికి ఏర్పడదని చెప్పారు. 119 నియోజకవర్గాలకు సస్యశ్యామలంగా
మారబోతుందని చెప్పారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం, సుందీల బ్యారేజీ, ఆ తర్వాత అక్కడ కొన్ని ప్రాజెక్టులు పలుగులు పెట్టడం, ఆ తర్వాత కొన్ని వర్షాల ప్రభావంకు మోటార్లు కాలిపోవడం, ఆ తర్వాత ఆంచన వ్యయం పెంచుకుంటూ పోవడం, వీటన్నిటిపై పూర్తిగా విచారణకు హాజరు కావాలని చెప్పి జస్టిస్ ఘోష్ నివేదికలు నోటీసు పంపించిన సందర్భంలో సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంటే గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విద్యుత్ శాఖకు సంబంధించింది అక్కడ అవినీతి అక్రమాలు జరిగాయి, వాటికి సంబంధించిన కమిషన్ ముందు హాజరు కావాలంటే ఆనాడు లీగల్ గా వెళ్లారు, కోర్టుకు అంటే కమిషన్ ముందుకు నేరుగా వెళ్ళలేకపోయారు. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కేసీఆర్ బాగా అంటే ముఖ్యమంత్రి హోదాతో పాటు మంత్రులంతా కూడా బాగా పనిచేశారు, ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తున్నారు కనుక ఆనాటి ప్రాజెక్టులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పనిచేశారో అందరికి కూడా బాగా అంటే కితాబిచ్చడం జరిగింది. వీళ్ళందరూ కూడా తక్కువ సమయంలో పూర్తి చేయడం చెప్పి వాళ్ళందరూ అభినందించి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళన్ని చూస్తే ఆ తర్వాత ఆ ఈఎన్సీ హరిరామ్ ఆ తర్వాత మిగతా అందరికి కూడా ఇటీవలనే వాళ్ళంతా నోటీసు ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా అంటే కమిషన్ ముందు వెళ్ళిన తర్వాత ఏ విధంగా వాళ్ళు నివేదిక ప్రశ్నలు అడిగారు, ఏ విధంగా సమాధానం చెప్పారు, వాటన్నిటిని కూడా బెడ్జ్ వేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి వారికి నివేదికను తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడానికి మాత్రం ఒక చర్చలో సారాంశాన్ని తీసుకొని ఎవరు ముందుకెళ్ళినా ఏ విధంగా మాట్లాడాలి అంటే 5 తారీఖు నాడు జూన్ నాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. 9 తారీఖు నాడు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా ఆయనకు కూడా నోటీసులు వెళ్ళాయి కానీ అతను కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈటల రాజేందర్ ఇప్పటికే చెప్పాడు, నేను ఖచ్చితంగా నేరుగా వెళుతాను, ఈ జస్టిస్ ఘోష్ ఎవరైతే నోటీసులు ఇచ్చారో వాడికి స్పందించి వాళ్ళు అడిగిన సమాధానం చెప్తానని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.